హాయ్ అండి, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈ రోజు వాట్ ఏ టేస్ట్ కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న అల్లుచెర్రీ రెస్టారెంట్కి. మరి ఇక్కడ షెఫ్ని అడిగేద్దామా ఈరోజు మనకి ఎలాంటి రుచులను నేర్పిస్తున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ యూ? ఫైన్. ఓకే, సో ఏంటి ఈరోజు వాట్ ఏ టేస్ట్లో ఏం పరిచయం చేస్తున్నారు? ఎగ్తో దమ్ బిర్యానీ చేస్తున్నామండి, అండా దమ్ బిర్యానీ. వావ్, స్పైసీ, నోరు ఊరిపోతుంది నాకైతే. ఇప్పుడే కళ్ళేని ఆకలంతా ఇప్పుడే పుట్టుకొని వచ్చేసింది. సో స్పైసీగా ఎగ్ దమ్ బిర్యానీ. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం, లిటిల్ స్పైసీగా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా తెలుసుకుందాం. పండుగ గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. బాస్మతి రైస్, ఎగ్స్, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, సాల్ట్, ధనియా పౌడర్, లెమన్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, హోల్ గరం మసాలా, చిల్లీ పేస్ట్, పసుపు. ఓకే, ఎగ్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఎలా తయారు చేయాలి, ఏంటి, అసలు ఎలా చేస్తున్నారు పండుగారు, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ఇంట్లోనే చక్కగా ఎగ్తో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయొచ్చు తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలా? ఓకే అండి. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వాటర్ దమ్ కాదు కాబట్టి దీనికి టూ అంటే ఒకటి మసాలా కింద అయితే ఎగ్స్ని తీసుకొని మనం కింద మసాలా కలుపుకొని దాని మీద మనం హాఫ్ రైస్ తీసుకొని దమ్ చేసుకుంటాం. కానీ రైస్ హాఫ్ కుకింగ్ చేయడానికి మనం ముందు వాటర్ రెడీ చేసుకుంటాం. మనం మసాలా కలుపుకునే లోపు ఈ వాటర్ కూడా మనకి అంటే యూజువల్లీ అయితే ఇక్కడ మనం ఓన్లీ రైసే కుక్ చేస్తున్నాం కదా. అవునండి. మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ షెఫ్ కాబట్టి అఫ్ కోర్స్ తెలియని మనిషి కాబట్టి అలా వాటర్ మనకి డైరెక్ట్గా దమ్కి అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటామండి. ఇది మనం డైరెక్ట్గా మనం రైస్ వేసేసిన తర్వాత దానిలోకి రైస్ తీసేసి మనం మసాలా మీద కింద ఏదైతే దమ్ చేస్తున్నాం మనం దాని పైనంగా మనం రైస్ అనేది వేసి దమ్ చేస్తాం కాబట్టి వాటర్ అనేది లిమిట్గా తీసుకుంటే సరిపోతుందండి. మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే ఉండే మనకి రైస్ ఫ్రీగా ఉడకనికి రైస్ మామూలు రైస్ వండడానికి ఒక గ్లాస్కి ఎంత తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే అందరికీ అంత తెలియదు కదా పర్ఫెక్ట్గా. 1-2 తీసుకున్నా కానీ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. 2.5 తీసుకున్నా కానీ వాటర్ ఏం కాదండి దీనికి. ఓకే, సో ఇప్పుడు ఈ వాటర్ మరుగుతూ ఉండేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా. అవునండి. ఈలోపు మనం మసాలా కలుపుకుందాం. ఈలోపు ఇందులో సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే ఎందుకు అలాగా వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ మనకి ఈ వాటర్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే కనుక రైస్ తింటున్నప్పుడు మనకి చప్పగా కాకుండా మనం వేసిన మసాలాకి ఆ రైస్కి టేస్ట్ అనేది మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇందులోనే కొద్దిగా హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా. ఓకే, అంటే ఇప్పుడు ఈ మసాలా ఇంత వేసుకున్నా సరే మనకి రైస్ మొత్తానికి పడుతుంది. ఎక్కువ వేసుకుంటారు కొంతమంది, అంటే అవన్నీ కూడా ఆ ఫ్లేవర్స్ ఎక్కువ తెలియాలని. అలా కాకపోయినా కొంత ఎక్కువ అవసరం లేదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మసాలా దమ్ బిర్యానీ కింద మనం ఏదైతే మసాలా ఉంటుందో ఆ మసాలా మనం వాటర్లో ఈ మసాలా ఏమైనా వేసుకుంటే కనుక అది హెవీ మసాలా అయిపోతుంది, తినలేము. ఎందుకంటే రైస్ సాఫ్ట్గా ఉండి కింద మసాలా రైస్తో కలుపుకొని తినే లెక్క ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు మనం ఎగ్స్కి కింద మసాలా కలిపి పెట్టుకుంటున్నాం అండి. దీనిలో రైస్ మనం హాఫ్ కుకింగ్ చేసి ఇక్కడ ఎగ్స్ దమ్ అన్నాం కాబట్టి ఎగ్ దమ్ బిర్యానీ ఆ దమ్కి కావాల్సిన మసాలా మనం కలుపుకుంటున్నాం. దమ్, పెరుగు, పుదీనా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా మనకి దమ్ బిర్యానీ అంటారు, ఉత్త దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ. ఇది మనం ఎగ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ దమ్ బిర్యానీ. మనం ప్లెయిన్ దమ్ దీనిలో వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే కనుక వెజ్ దమ్లోనే చేసుకోవచ్చు. దీనిలో చికెన్ కూడా యాడ్ చేయాలి. కొద్దిగా ఇంగ్రీడియంట్స్ అనేది మాత్రం వేరియేషన్స్ ఉంటాయి. కొద్దిగా బ్రౌన్ ఆనియన్, కర్డ్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గరం మసాలా, కొద్దిగా టమాటా సాస్. సో అంటే దమ్ బిర్యానీలో మీరు టమాటా సాస్ కూడా వేస్తున్నారా? లైట్గా అండి, మరి ఎక్కువ స్పైసీ కాకుండా. ఓకే, కొద్దిగా పసుపు. ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి. ఓకే, చిల్లీ పౌడర్, స్పైసీ కోసం కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్. మనకి వాటర్ మరుగుతుంది కాబట్టి దీనిలో రైస్ యాడ్ చేసేసుకుందామండి. ముందుగా నానబెట్టుకున్న రైస్
ఓకే. ఇందులో కొద్దిగా అంటే ఇప్పుడు ఈ రైస్లో మామూలుగా ఆనియన్స్ పుదీనా అలాంటివి వేయాల్సిన అవసరం లేదా? మనం దీనిలో ఆనియన్ అవసరం లేదండి, లైట్ కొత్తిమీర పుదీనా మనకి ఆ రైస్ కొద్దిగా బాయిల్డ్ అవుతూ ఉంటే కనుక దానిలో కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటాము. అట్లాగే కొద్దిగా లెమన్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇందులో లెమన్ని, పెరుగు మనకి పుల్లగా ఉంటే కనుక ఎక్కువగా అవసరం లేదు. పెరుగు మనకి ఫ్రెష్ పెరుగు తీసుకుంటే కనుక 1-2 లెమన్ యాడ్ చేసుకుంటే ఆ పులుపు అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. గరం మసాలా యాడ్ చేసుకున్నాము, కారం యాడ్ చేసుకున్నాం, గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాం, అలాగే టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా ధనియా పౌడర్. ఓన్లీ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నామా? అవునండి. ఓకే. మసాలా రెడీ అయింది మనకి. మనం ఎగ్స్ని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. మనకి ఈ రైస్లోనే కొద్దిగా గ్రీన్ చిల్లీ. అంటే ఇప్పుడు దీన్ని మనం ఆ రైస్ని ఇలాగే సైడ్కి పెట్టుకోవాలి, అలా చూస్తూ చక్కగా మధ్య మధ్యలో కావాల్సిందంతా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అవును. కొద్దిగా గీ, పుదీనా. ఓకే. అంటే గీ ఎందుకు యాడ్ చేసుకున్నారు? మనకి ఆ రైస్ ఎక్కడ కూడా మంచి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఆ గీ యాడ్ చేసుకుంటే రైస్ కూడా మనకి విడివిడిగా ఫుల్ బాగా వస్తుంది. ఓకే అండి. ఈ రైస్ మనం మొత్తం కూడా ఒకేసారి కుక్ చేయొద్దని మనకి, ఎందుకంటే కింద మసాలా రైస్ ఏదైతే యాడ్ చేసుకుంటామో దానికి కొద్దిగా ఒక ఇలా స్టెప్ బై స్టెప్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొద్దిగా తీసుకుంటారు. మనం ఇది కింద పైన మనకి ఏదైతే రైస్ లాస్ట్ దాకా వస్తుందో మొత్తం ఒకటే లెవెల్లో తీస్తే కనుక కింద హీట్కి అది మసాలాతో ఉంటుంది కాబట్టి దానిలో ఉన్న వాటర్ ఎక్కువగా మెత్తగా అయిపోతుంది. అలాగే కాకుండా కింద 50%, ఆ తర్వాత 75%, తర్వాత 80%, తర్వాత అలా క్లోజ్ చేసి దమ్ చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అవుతుంది. విడివిడిగా మంచిగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. దీనిలో ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎగ్స్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. డైరెక్ట్గా పచ్చగా కనుక బాయిల్ చేసిన గుడ్లు కనుక డైరెక్ట్ యాడ్ చేసుకుంటే వైట్గా ఉంటాయి కాబట్టి ఆ మసాలాతో కలిసిన తర్వాత ఏమవుతుందంటే కలర్ అనేది మారుతూ ఉంటాయి. ఇలా మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ కనుక తీసుకుంటే కనుక దమ్ బిర్యానీకి దీనికి కలర్స్ మారు, చాలా బాగుంటుంది. కట్ చేసుకున్నది ఎల్లో తీసేస్తాం. ఎందుకలా ఎల్లో అసలు యూజ్ చేయము దీంట్లో? మనం ఎల్లో యూజ్ చేయట్లేదండి ఓన్లీ, ఎందుకంటే ఆ దమ్ అయ్యేటప్పుడు ఆ ఎల్లో అనేది ఆ రైస్లో కానీ మసాలా మిక్స్ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా ఎల్లో తీసి మనం ఓన్లీ వైట్ని యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. సో అలాగే వాటిని ఒక 3 పీసెస్ చేసుకోవాలన్నమాట. మనకి కొద్దిగా పెద్ద పీసులు కావాలంటే పెద్ద కట్ చేసుకోవచ్చు. ఈ విధంగానే సరే కట్ చేసుకోవచ్చు. లేదు స్కూప్స్ లెక్క చిన్న పీసులు కట్ చేసుకోవాలంటే 1/4 అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగానే సరే చేసుకోవచ్చు. ఓకే. యా. సో అలాగో ఎగ్ ఎల్లోని వాళ్ళు ఎవరు వదిలేరు కాబట్టి చక్కగా అది కూడా తింటేవాళ్ళం కాబట్టి అది ఉత్తగానే తినేసేయచ్చు. ఇదైతే కనుక మనకి యాడ్ చేస్తే బాగోదు కాబట్టి ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేసుకుంటున్నాము. బాయిల్ కుక్ అయ్యి ఫ్రై చేసుకున్న తర్వాత అలా పీసెస్గా ఎలా షేప్లో కావాలంటే అలా షేప్లో కట్ చేసుకొని. ఒక నిమిషం. ఓకేనండి. మనం ఇంకొకసారి మసాలాలో ఎగ్స్ని కలుపుకుందాం. ఓకే. కొంచెం ఇటు జరగమంట. మనకి ఎగ్స్కి మసాలా కొద్దిగా మనం రైస్ వేసిన తర్వాత మసాలా కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే మనం దమ్ పెట్టిన తర్వాత దీన్ని కింద మనకి మసాలా కరెక్ట్గా లేవుతుంటే డైరెక్ట్ ఎగ్స్ అనేది తొందరగా అడుగు పట్టేసుకుంటే కొద్దిగా మసాలా ఉంటే కనుక బాగుంటుంది. ఓకే. ఈ విధంగా మరీ ఎక్కువగా లూజుగా ఉండగానే మసాలా ఎక్కువ అయిపోయినా కానీ ఆ ఎగ్స్ అనేది మనకి తీస్తున్నప్పుడు కానీ ఇంకా మెత్తగా అయిపోయి తీస్తున్నప్పుడు విరిగిపోతే మనం అనుకున్నంత పర్ఫెక్ట్గా రాదు అప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఈ రైస్ అయినట్టేనా? ఓకే అండి. రైస్ కూడా మనకి మంచిగా రెడీ అయిపోయింది. తీసి యాడ్ చేసేసుకుందాం. అయిపోయింది రెడీ. అంటే మనం ఫస్ట్ 60, 75, 80 అట్లా తీసుకుందామండి. మనం తీసుకున్న కొద్ది క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి
సో అలా మొత్తం సెట్ చేయాలి. అవునండి. అంటే ఇవి దేంట్లో అయినా చేసుకోవచ్చు కదా, లైక్ మామూలుగా ప్యాన్స్ దేంట్లో అయినా చేసుకోవచ్చు కదా. ఇట్లా కాకపోతే ఇలాంటివి మనం చాలా మంది ఇంట్లో ఊరికే అందరికీ కలిపి ఒకేసారి కుక్కర్లో చేసేస్తుంటారు. బట్ అలా కాకుండా వీటి చూసుకొని చేయాలి కాబట్టి సపరేట్గా ఇలాగా బౌల్స్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మన కింద ఇట్లా రౌండ్ ఉన్నది, కింద బేస్ అనేది కరెక్ట్గా ఉన్నది తీసుకుంటే కనుక కొన్ని గిన్నెలు ఉంటాయండి కింద మామూలుగా అంటుకుంటుంది, అట్లా నాన్ స్టిక్ వీటి మీద పెట్టే అట్లా ఆ టైప్లో మనకు రౌండ్గా ఉంటే కనుక కింద మొత్తం కూడా దమ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదు ఒక సైడ్ ఆనిపోతే కనుక అది కరెక్ట్గా మనకి దమ్ అనేది కాదండి. ఇందులో కొద్దిగా గీ, నీట్గా గరం మసాలా, ఓకే. మనకి ఫస్ట్ తీసింది కొద్దిగా తక్కువగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం ఇందులో ఉన్న రైస్ కొద్దిగా ఎక్కువగా బాయిల్ అయిన రైస్. అగైన్ మళ్ళీ కొంచెం కొద్దిగా గీ, ఓకే, లైట్గా గరం మసాలా, వెరీ లైట్ అండి. ఎందుకంటే మన కింద మసాలాలో కూడా గరం మసాలా అన్నాం, హోల్ గరం మసాలా అనేది వాటర్లో కూడా యూజ్ చేసినాం కాబట్టి పైనగా లైట్గా ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియని కోసం కొద్దిగా గరం మసాలా యూజ్ చేసినాం. మనకి పైన దమ్కి పైన కలర్ వాడుతూ ఉంటాం. ఉలవచారులు అనేది కలర్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయం కాబట్టి దీనికి మనం మరి కలర్ రావాలంటే ఏం చేయాలి, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్ రెండింటిని కూడా కలిపి దాని మీద మనం యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు, కొద్దిగా చిల్లీ పౌడర్, ఈ వాటర్ మనం కొద్దిగా దీనిలో యాడ్ చేసుకుందాం. ఓకే, బయట పైన ఉరికిన జస్ట్ అలా లైన్స్ లాగా, అంటే ఏంటి అది ప్రెజెంటేషన్ కోసం అలాగా? అవునండి. మనకి మొత్తం కూడా రైస్ మొత్తం వైట్గా కనిపించకుండా మనకి నీట్గా ఎల్లో రైస్ కింద మనం కలిపిన మసాలా రెడ్ అట్లాగే వైట్ రైస్ మూడు కూడా మిక్స్ చేస్తే కనుక మనకి ఆ కలర్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది. ఓకే, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ అన్ని, ఓకేనా. దీన్ని దమ్ పెట్టేసేసుకుందాం. మనకి దీన్ని అయితే మనకు కింద తవ్వ పెట్టి తవ్వ మీద మనం దమ్ పెడుతుంటామండి. ఇక్కడ మనకి తీసుకున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి డైరెక్ట్గా పెట్టేసేద్దాం. ఎందుకంటే తవ మీద అంటే కింద మనకి తవ పెడితే కనుక మనకి మాడకొండది తవ నుండి ఆ హీట్ అనేది అబ్జర్వేషన్ చేసి ఎక్కువ ప్రెజర్ అనేది తగలకుండా నీట్గా మంచిగా దమ్ అవుతుందండి. మనకి డైరెక్ట్ ఫ్లేమ్ సరిపోతుందని అలాంటివి అనేది పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా మనకి ఆ ఫ్లేమ్ అనేది వచ్చేస్తే కనుక తొందరగా మాడిపోనికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం పెంక పెట్టుకొని పెంక మీద కనుక దమ్ చేసుకుంటే కనుక మనకి ఆ మసాలా అనేది చాలా బాగా వస్తుంది. మనకి తవ పెడితే ఎలాంటి తవలు ఇచ్చేయాలంటే మనకి ఇంట్లో మనకి రెగ్యులర్గా మనకి దోశ పెంకులు అనేది ఇంట్లో అందరికీ ఉంటాయి కంటే మనకు తవ మీద ఇచ్చేద్దాం. మీద స్టవ్ వెలిగించుకుందాం. సరే, దీనికి ఫ్లేమ్ పెద్దగానే పెట్టచ్చా? పెద్దగానే పెట్టచ్చండి. మనకి ఇలాంటి బర్నర్ రెగ్యులర్గా అయితే మనం కింద ఆ ఫ్లేమ్ అనేది హైపురానికి కింద మనకి గ్యాస్ స్టవ్ నుండి ఏదైతే పైకి బర్నర్లు వస్తుందో దాన్ని కొద్దిగా సిల్వర్ ఫాయిల్తో అనేది క్లోజ్ చేసి పెడుతుంటాం. మనకి తీసుకున్న దీంతో పెద్ద హండీలో తీసుకుంటే కనుక పెద్ద స్టవ్ మీద చేస్తాం. అప్పుడు కింద మనం లేదన్నా క్లాత్తో కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ కొద్దిగా దాని కనుక క్లోజ్ చేస్తే కనుక ఆ ఫ్లేమ్ అనేది పెద్దగా వస్తుంటుందండి. ఆ ఫ్లేమ్ పెద్దగా రాని కోసం ఇప్పుడు ఈ ఫ్లేమ్కి దీనికి ఎందుకంటే మనకి ఇలా పెట్టినప్పుడు కిందకి మనకి ఈ సైడ్ ఇంత వరకు వస్తుంది. మనకి ఈ అండికి దీనికి కరెక్ట్గా సరిపోతుంది. వెంటనే పెట్టేయకుండా పెంక్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత పెడితే కనుక మనకి తొందరగా
కుక్ అవుతుంది. ఓకే, అంటే మీరు ఎక్కడ ఆ కాపర్ ఫాయిల్ పెట్టాలంటున్నారు నాకు అర్థం కాలేదు ఎగ్జాక్ట్గా. మనకి పెద్ద బర్నర్స్కి అయితే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలు చేస్తే కనుక ఆ ఫ్లేమ్ అనేది పెద్దగా రావాలంటే కనుక కింద మనకి ఈ బర్నర్ ఏదైతే ఉందో ఈ కొద్ది స్టవ్ బర్నర్ అనేది పెద్దగా ఉంటుంది. ఆ బర్నర్ కింద మనం క్లోజ్ చేస్తే కనుక అది ఫ్లేమ్ అనేది కొద్దిగా పెద్దగా వస్తుంటుంది. ఓకే 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 ఓకే, మనకి పెంకుడి హీట్ అయింది. ఓకే ఓకే అండి, దీనికి లిడ్ బిట్ క్లోజ్ చేద్దాం. ఎస్, ఓకే. డైరెక్ట్గా ఇప్పుడు స్టవ్ మీద పెట్టకూడదు. ఎందుకంటే దమ్ చేసేటప్పుడు మనకి ఆ దమ్ మసాలా అనేది తొందరగా మడిపోతుంది. పెరుగు అనేది వితిన్ సెకండ్లో మనకి అట్లా గ్యాస్ మీద పెట్టంగానే తొందరగా మడిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్గా పెరుగు యాడ్ చేసినాం, దానిలో మనం బ్రౌన్ అన్ని కొత్తిమీర పుదీనా మసాలా వాటర్ కూడా ఎక్కడెక్కడ యాడ్ చేయలేదు. మనకి ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తే కనుక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి పెరుగు మనకి గట్టిగా లేదు కొద్దిగా లూజ్గా ఉంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు. అదే కొద్దిగా గట్టి పెరుగు కనుక తీసుకుంటే కనుక కంపల్సరీ దానిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలా లూజ్ లేకపోతే మనకి ఎక్కువగా గట్టిగా ఉందనుకోండి ఆ రైస్కి ఆ మసాలాకి కలదు. ఎందుకంటే ముద్దలుగా మసాలా అన్నట్టు వచ్చేస్తుంది. అలా కాకుండా కొద్దిగా వాటర్ ఉంటే కనుక మనం తీస్తున్నప్పుడు ఆ మసాలా అనేది కరెక్ట్. సో అలాగా ఇది వేడెక్కుతూ ఉంటుంది, అలాగే ఈ ఏదైతే మనం మసాలా ప్రిపేర్ చేసామో అది కూడా అవుతుంది. అసలు యూజువల్లీ ఇప్పుడు దీని మీద పెట్టిన తర్వాత మనకు ఆ కింద మసాలా అనేది ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో అవుతుంది? మీకు ఒక అంచనా ఉంటుంది కదా, మేబీ 5 minutes or 10 minutes అని చెప్పి. ఎంత టైం పట్టచ్చు? మామూలు చికెన్ దమ్ బిర్యానీ అయితే 16 అంటే మనం తీసుకున్న చికెన్ బట్టి కొద్దిగా పెద్ద పీసులు అనుకోండి 18 minutes ఉంటుంది, కొన్ని 16 minutes అవుతుంది. మనం తీసుకున్న కొన్ని ఇట్లా అవుతుంది. మనకి ఇదైతే కనుక పెట్టిన తర్వాత రైస్ మనం ఆల్మోస్ట్ కుక్ చేస్తున్నాం. ఎగ్ మనం బాయిల్ చేసిందే తీసుకున్నాం అంటే ప్లెయిన్ రైస్ 8 minutes లోపే అయిపోతుంది అని మనకి. ఓకే ఓకే, సో మినిమం 10 minutes అయితే పడుతుంది. ఓకే, సో 10 minutes లోపల మనకి ఆ మసాలా అనేది ఇంకుతుంది అనమాట. ఆల్రెడీ లైక్ మనం ఏదైతే ఆ ఎగ్స్ తీసుకున్నామో ఎగ్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అలాగే అసలు మామూలుగా చికెన్ తీసుకున్నా అంటే నాన్ వెజ్ ఏది తీసుకున్నా సరే దాన్ని కూడా మనం ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టేసుకుంటారా? ఫ్రై చేసుకుని డైరెక్ట్గా దాన్ని చికెన్ని రా చికెన్ తీసుకొని డైరెక్ట్ మసాలా కలిపేసుకొని మనం సేమ్ ఇప్పుడు ఎలా చేస్తారో అలాగే చేస్తాం. కుక్ అవుతుందా హీట్కి? అవుతుందండి. ఓకే, మన ఎగ్ బిర్యానీ కాబట్టి మనం ఈ రైస్ అనేది కొద్దిగా ఎక్కువ బాయిల్ చేసి తీసుకున్నాం. అదే మనకి డైరెక్ట్ పచ్చి చికెన్తో వేస్తే కనుక రైస్ మనకి 50% కూడా 45% కుక్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది తీసి రైస్ మనకి కింద డంప్ చేసుకుంటాం. తర్వాత అనేది స్టెప్ బై స్టెప్ మనకి కొద్దిగా ఎక్కువగా కుక్ చేసుకుని రైస్ తీస్తుంటామండి. ఓకే ఓకే ఓకే. వెజిటబుల్స్, ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్ బదులు అది ఎలా చేయొచ్చు అంటారు? అసలు ఎగ్కి వెజ్కి సేమ్ ఉంటుందండి. ఒక 1-2 minutes వెజిటేబుల్ మనం బాయిల్ చేసి దీనిలో యాడ్ చేసుకుంటాము. పచ్చి వెజిటేబుల్ డైరెక్ట్గా కూడా యాడ్ చేయము. దీనిలో బీనీస్, క్యారెట్, ఆలు, గోబీ ఇవన్నీ కూడా మనం బాయిల్ చేసి ఏదైతే మనం ఫస్ట్ పెరుగు వేసి తర్వాత మసాలా యాడ్ చేసుకున్నాం ఎగ్ యాడ్ చేయకముందు ఎగ్ ప్లేస్లో మనం వెజిటేబుల్ అనేది యాడ్ చేసుకుంటే వెజ్ దమ్ బిర్యానీకి మనకి ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ రెడీ అయినట్టు అవుతుంది. ఓకే, దీని మధ్యలో ఇలా పెట్టిన తర్వాత ఇలాగే ఉంచేకూడదు. ఎందుకంటే ఆ కింద మన ఫ్లేమ్ అనేది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చినా కానీ మసాలా అనేది కింద మాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండండి, మనం దీన్ని అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలా. అప్పుడు మనకి కరెక్ట్గా, ఎందుకంటే ఆ ఫ్లేమ్కి దానికి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే కనుక వన్ సైడ్ కాకుండా వేరే సైడ్ అయినట్టయితే కింద మనకి అట్లా తిప్పినప్పుడు ఇటు సైడ్ కూడా కరెక్ట్గా కుక్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, సో అంటే ఇప్పుడు మధ్యలో ఇది తీసి ఓన్లీ సర్వ్ చేసేటప్పుడే మొత్తం మిక్స్ చేస్తారా, లేకపోతే మధ్యలో కూడా ఏదైనా మిక్స్ చేస్తారా? మనకి యాక్చువల్గా ఇందాక మీకు చెప్పిన స్టార్టింగ్లో అండా దమ్ బిర్యానీ అంటే మనకు పొలవ్ రెడీ అయిన తర్వాత బిర్యానీ అయితే ప్లెయిన్ ఇలాంటి మనకు అది ఎగ్ ముందు ప్లెయిన్ రైస్ వేసి ఎగ్ని మనం కొద్దిగా గ్రేవీలో బ్రౌన్ అని కొత్తిమీర పుదీనా కొద్దిగా అన్ని మిక్స్ చేసి రైస్ వేసి దాని మీద ఎగ్ మసాలా చేసింది వేసేసి తర్వాత రైస్ వేసి దానికి సర్వ్ చేస్తుంటాము. డైరెక్ట్గా ఎగ్ దమ్ బిర్యానీ అనేది కింద మనకి మిక్స్ వస్తుంది. ఎందుకంటే మనకు ఒక పోర్షన్ తీయాలంటే కనుక మసాలా మొత్తం మిక్స్ చేసి తర్వాత ఎగ్స్ని బయటకు తీయాలి. ఓకే, చూసారా మనకి ఆ దమ్ అనేది నీట్గా పైన ఉన్న రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇది మనకి ఎక్కువగా టైం పడుతుందండి. ఇందాక మనం చెప్పిన బాయిల్డ్ ఎగ్స్ని వాడుతున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. మనకి తొందరగా కావాలి చక్కగా కుక్ అవుతూ మొత్తం పట్టి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. మనం వేసిన పసుపు కూడా
కలర్లా కానీ దీనిలో ఎక్కడ కూడా కలర్ ఇచ్చేది, కానీ ఆ కలర్ఫుల్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇది మనం తీసేటప్పుడు ఎక్కడ మొత్తం రైస్ కూడా ప్లెయిన్గా కాకుండా మంచిగా కలర్ఫుల్, కింద మసాలా మొత్తం కూడా రెడ్గా, పైన ఎల్లోగా, వైట్ ఇవన్నీ మిక్స్ చేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఓకే, సో ఆ లిడ్ అయితే మటుకు ఓపెన్ చేయకుండా మనం ఓన్లీ ఆ బౌల్ని టర్న్ చేస్తూ ఉండాలి. అవునండి. ఓకేనండి, మనకి దమ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కొన్నిసార్లు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం కరెక్ట్ టైం పెట్టినా కానీ పెరుగు కనుక లూజ్ ఇందాక చెప్పినట్టు కొద్దిగా వాటర్ ఎక్కువైనా తక్కువైనా కానీ మనం కరెక్ట్గా టైం చూసుకున్న ఒక్కొక్కసారి మనకి వాటరీగా ఉంటాయండి. ఆ వాటరీగా లాగా ఉన్నప్పుడు జస్ట్ మనం ఎలా ఓపెన్ చేసి మళ్ళీ ఎలా క్లోజ్ చేయాలో చూద్దాము. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అయిపోయి ఉండొచ్చు. ఇటు సైడ్ మొత్తం కదపకుండా మనకి వాటర్ ఉందా లేదా, అసలు బిర్యానీ ఎంతవరకు దమ్మైంది ఎంతవరకు కాలేదు ఎలా చెక్ చేయాలి. ఇలా ఒక సైడ్ నుండి ఇలా చూసుకుంటే కనుక ఓకే, మనకి చూసారా మనం వేసిన మసాలా ఎగ్స్ కానీ మంచిగా దమ్ అయి ఉన్నాయి. కరెక్ట్గా అంత మటుకు ఉన్న వాటర్ మనకి దీనిలో రైస్ కలిపితే కనుక కరెక్ట్గా కలుస్తుంది. ఒకవేళ వాటర్ ఉన్నాయి అనుకోండి, ఇదే రైస్ని సేమ్ మళ్ళీ యాజ్ టీజ్గా అలాగే ఇలా క్లోజ్ చేసి జస్ట్ ఎక్కువగా వాటర్ ఉంటే ఒక 2 minutes ఉంచుకోవచ్చు. లేదంటే కనుక పెంక మీద మనం ఏ పెంక మీద ఉంచుకున్నాం దాని మీదే ఒక 5 minutes కనుక స్టవ్ బంద్ చేసి వదిలేస్తే కనుక కరెక్ట్గా ఆ వేడికి అది స్టీమ్ దమ్ అయిపోతుందండి. ఓకే, స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఒకసారి దీన్ని కలుపుదాం, మిక్స్ చేద్దాం. ఒక సైడ్ బాగానే వచ్చింది, రెండో సైడ్ ఎలా ఉందో చూద్దాం. చూసారా మనం వేసిన మసాలా కానీ ఆ ఎగ్స్ కానీ కరెక్ట్గా చూసాను. ఓకే, రైస్ కూడా కుక్ అయిపోయింది. పర్ఫెక్ట్ అన్నమాట ఇది. సో వాటర్ ఏం లేకుండా కరెక్ట్గా కుక్ అయిపోయింది, కరెక్ట్గా అయిందండి. మసాలా కూడా మనకి హెవీ అవ్వలేదు, అలానే తక్కువ అవ్వలేదు. కరెక్ట్గా మసాలా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేద్దాం. ఓకే ఓకేనండి, ఇది ఒక బౌల్లో తీసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. వావ్, ఎంత పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు తెలిసింది నాకు యాక్చువల్గా ఎలా చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు. అందరికీ తెలియక మామూలుగా పెరుగు ఇవన్నీ కూడా మొత్తం కలిపేసి రైస్ కూడా డైరెక్ట్ అందులో కుక్ చేసేస్తారు. సో కిందంతా మాడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలా పర్ఫెక్ట్గా కుక్ చేయాలి ఏంటి అనేది ఈరోజు చూసారు కాబట్టి కరెక్ట్గా అలాగే చేయండి టైం పట్టినా. చూసారా మనం వేసిన పసుపు కూడా ఎక్కడ కూడా కలర్ యూజ్ చేయలేదు, అయినా కానీ ఆ రైస్ పసుపుకి ఆ రైస్కి అనేది పర్ఫెక్ట్గా మంచిగా ఆ కలర్ అనేది కనిపిస్తుంది. దీనిలో పసుపు వేసామని చెప్పి ఎవరికి తెలియని కూడా తెలియదు. యాక్చువల్ కలర్లో వాడినట్టు కలర్ల కన్నా కూడా మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటే కనుక హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఓకే, వావ్, సీరియస్గా అవసరం. అది బాగుంది, అందులో ఆ బౌలు అది కూడా ఇంకా ఇంకా బాగుంది. అసలు ప్రజెంటేషన్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. మనకి డిష్ ఎంత బాగున్నా ప్రజెంటేషన్ కూడా బాగుంటే ఇంకా అట్రాక్ట్ అవుతారు. మనం అదే మామూలుగా ఫ్రై చేయని కనుక ఎగ్స్ కనుక వేసుకున్నట్టుంది, ఎగ్స్ కూడా మొత్తం మనకి కలర్ షేడ్ అవుతుంది, అలాగే విరిగిపోతుంది మనకు తీసేటప్పుడు. ఎగ్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా ఆ ఎగ్స్ అనేది విరిగిపోకుండా మనకి కరెక్ట్ షేప్లో వచ్చింది. దీంతోపాటు కొద్దిగా మిర్చి కసలను కానీ లేదంటే రైతా కానీ ఈ రెండు కూడా యాడ్ చేసుకుంటే మనకి మసాలా ఉంది కాబట్టి అవసరం లేదు. మనమైతే కొద్దిగా దీనికి ఈ కాంబినేషన్లో కొద్దిగా ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ అండా దమ్ బిర్యానీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్. సో వేడిగా ఎగ్దమ్ బిర్యానీ రెడీగా ఉంది. మంచి అతలో టేస్ట్ చేసేద్దాము. ఇంతటి భాగ్యం అందరికీ దక్కదు కదా. చూద్దాం. చంటరడోయ్ అలా తీసుకొని ఫస్ట్ ఉత్తగానే టేస్ట్ చేద్దాం. ఎందుకంటే అసలు ఏమీ కాంబినేషన్ లేకుండా ఓన్లీ ఉత్తగా దమ్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాము.
యాక్చువల్గా నన్ను అడిగితే పర్ఫెక్ట్. ఇంకా ఇవి కూడా స్పెషల్గా అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాస్ మొత్తం మిక్స్ చేసాం కాబట్టి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు మసాలా ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే నేను అనుకున్నాను మీరు టొమాటో సాస్ వేస్తే అబ్బా అదేంటి దీంట్లో కూడా టొమాటో సాస్ వేస్తారా అనుకున్నాను, కానీ అసలు ఆ స్వీట్నెస్ అనేది ఎదుగా తెలియదు, కనిపించలేదు. సో చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి ఎగ్ దమ్ బిర్యానీ. సో పండుగ గారు సూపర్ అండి, అదర కొట్టేశారు, మామూలుగా లేదు. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వాట్ ఏ టేస్ట్లో ఎగ్ దమ్ బిర్యానీ. ఆహా, స్పైసీగా టేస్టీగా ఉంది, చాలా 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 బాగుంది. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు చూసే ఉంటారు. నాకు తెలిసి చాలామంది దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. సో ఈరోజు ఆ ప్రాసెస్ అనేది చూసారు కాబట్టి కొంచెం టైం పట్టినా నిదానంగా అలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎలా టేస్టీగా ఉందో అలా ఉంటుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది, మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.